క్రీస్తు యేసు సంబంధుల శరీరం అని దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. The flesh and the affections of lust, everything is crucified. ఈ యొక్క శరీరము శరీర దురాశలన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నాయి. What does it mean? దాని అర్థం ఏంటి? I am killing the lust, I am killing the flesh. నేను శరీరాన్ని చంపివేస్తున్నాను, శరీరంకున్న దురాశలను కూడా Who చంపివేస్తున్నాను. has to do that? ఎవరు చేయాలా పని? Who has to do that? ఎవరు చేయాలా పని? We need not pray, Lord, kill the flesh, Lord, kill the world. ప్రభువా లోకమును చంపివేయి లేదా శరీరాన్ని చంపివేయి అని మనం ప్రార్థించకూడదు. కానీ My action, I have to do it. నేను చేయాల్సిన కార్యం అది, I have to do that. నేను చేయాల్సిన పని అది. I have to crucify, kill the flesh and the lust and the affections on the cross. నేను సిలువ పైన శరీరమును తర్వాత దురాశలను సిలువ వేసేవాడుగా ఉండాలి. So if you have to please the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ దేవుని if you సంతోషపరచాలంటే, have to walk in holiness, మీరు పరిశుద్ధతలో నడవాలి అనంటే this is what we need to do. ఇదే మనం చేయాల్సిన పని. We should